హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే మా ఫ్రెండ్ కొడుకుది బర్త్డే ఉందండి, అందుకోసం బయలుదేరి వెళ్తున్నాము. నేను వెళ్ళేసరికి బర్త్డే ఫంక్షన్ అంతా అయిపోయిందన్నమాట. ఇలా ఆడుకుంటున్నాడు దేవాంశు, మా మోగ్లీ అన్నమాట. ఏంటి నీకు పెళ్లిడికి వచ్చిన కొడుకు కూతురు ఉన్నాడు, మీ ఫ్రెండ్ కొడుకేమి ఇంతే ఉన్నాడు అనుకుంటున్నారా? నాది బాల్య వివాహం అండి. తనైతే గవర్నమెంట్ ఆఫీసర్ అన్నమాట. అక్కడికి వెళ్ళాను, అంతలో మా ఫ్రెండ్స్ ఇంకా కొంతమంది వచ్చారు. అందరూ కలిసి అయితే కాసేపు ఉండేసి రిటర్న్ అయ్యామండి. మా ఫ్రెండ్ గురించి ఒక్క మాట చెప్పాలి. తను గవర్నమెంట్ ఆఫీసరు, అంటే పంచాయతీ సెక్రటరీ. నేను ఒక సాధారణ హౌస్ వైఫ్ని. మా పంచాయతీలోనే వర్క్ చేసింది. 10th వరకు మేమిద్దరూ క్లాస్మేట్స్. ఇక్కడికి పంచాయతీ సెక్రటరీగా వచ్చింది. ఏ రోజు కూడా కానీ నేను పంచాయతీ సెక్రటరీని గర్వం చూపించింది కానీ, నువ్వు నార్మల్ పర్సన్ విని వ్యత్యాసంగా మాట్లాడింది కానీ ఏం లేదు. నా కోసం కొందరి దగ్గర కొన్ని మాటలు కూడా పడింది. ఎవరెంత టార్చర్ చేసినా నాతో ఫ్రెండ్షిప్ నైతే వదులుకోలేదండి. ఎంతమంది ఉన్నా, ఎంతమంది ఆఫీసర్స్ ఉన్నా తను నా ఫ్రెండ్ అని చెప్తుంది. నాకు ఆ మాట చాలా సంతోషాన్ని ఇస్తుంది. అన్ని అందరితో పంచుకోలేము, ఆఖరికి అమ్మతో కూడా పంచుకోలేము, కానీ తనతో నేను అన్నీ పంచుకుంటాను. తనను ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఆడపిల్ల అంటే ఇంత స్ట్రాంగ్గా ఉండాలి అనేసి అయితే తనలో చాలా నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. నేనైతే చాలా నేర్చుకున్నాను కూడా. ఆడపిల్లల మనసు చాలా సున్నితమైంది. ఇలాంటి ఫ్రెండ్ ఉంటే చాలా స్ట్రాంగ్గా తయారవుతారు ఆడబిడ్డలు. నేను ఇంతకు మించి ఏం చెప్పలేను.